కేరళ కుట్టి నయనతార, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి ఓ డైరెక్టర్ని చెడామడా తిట్టేశారు. ఆడవాళ్ళంటే అంత అలుసా, కంట్లో నలుసా, నిమ్మకాయ పులుసా రేంజ్లో చెడుగుడాడేశారు. మ్యాటర్ ఏంటంటే, విశాల్ తమన్నా జంటగా ఒక్కడొచ్చాడు మూవీ చేసిన సూరజ్ అనే తమిళ డైరెక్టర్ ఆ మూవీ ప్రమోషన్స్కి వచ్చాడు. బాబు, ఈ సినిమాలో తమన్నా గ్లామర్ డోస్ ఎక్కువైనట్టుంది ఏంటమ్మా అని మీడియా వాళ్ళు అడిగితే ఫ్లోలో బాబు టంగ్ స్లిప్ అయ్యాడు. అసలు హీరోయిన్లని తీసుకునేదే ఎక్స్పోజ్ చేయడానికి. వాళ్ళని ఎంత పొట్టి బట్టల్లో చూపిస్తే మాస్ ఆడియన్స్ అంత థ్రిల్ ఫీల్ అవుతారు. కాస్ట్యూమ్ డిజైనర్స్తో నేను కావాలనే షార్ట్ డ్రెస్సులు డిజైన్ చేయిస్తా. యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా చూపించాలంటే సీరియల్స్లో చూపించుకోమనండి. కమర్షియల్ మూవీస్ చేయాలంటే మాత్రం ఎక్స్పోజింగ్ అనేది తప్పనిసరి అంటూ పైత్యం ప్రదర్శించాడు. దెబ్బకి నయన్ సూరజ్ బాబుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. ఓ పక్క పింక్, దంగల్ లాంటి సినిమాలు తీస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు. మరోపక్క హీరోయిన్ల గురించి చీప్గా మాట్లాడి వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టుకుంటారు అని వాయించేసింది. ఒక డైరెక్టర్ అయ్యుండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా? స్క్రిప్ట్ డిమాండ్ మేరకే పొట్టిబట్టలు వేసుకుంటాం తప్ప డబ్బుకి ఆశపడి కాదు. మేమందరం స్ట్రిప్పర్స్లా కనబడుతున్నామా? చిన్న చిన్న పీలికలు వేసుకుని చెప్పినట్టల్లా ఆడే కీలుబొమ్మలం కాదు మేము. ఇంకోసారి కనుక ఇది రిపీట్ అయితే మామూలుగా ఉండదు అని ఫైర్ అయింది. ఇక తమ్ము బేబీ కూడా తన వంతుగా 4 చెవాట్లెట్టింది. సూరజ్ అలా మాట్లాడడం తప్పు. నేను దంగల్ మూవీ చూస్తూ ఉండగా ఈ విషయం తెలిసి బయటకు వచ్చేశాను. ఏదేమైనా సూరజ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరికీ సారీ చెప్పాల్సిందే అంటూ అగ్గి మీద గుగ్గులమైంది తమన్నా. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.